జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం చిట్ట చివరి స్టేజ్ ఏంటంటే గృహ నిర్మాణాలు చేసేటప్పుడు బండలేయటం, ఇంటి లోపల బండలేయటం అనేది చివరిలో చేస్తాము. అయితే ఈ బండలేసే ప్రక్రియ వరకు కొన్ని 5 నెలలు అవ్వాల్సింది సంవత్సరం అవుతుంది. అది సంవత్సరంన్నరలో అవ్వాల్సిన ఇల్లు 3 ఏళ్ళు కూడా పడతా ఉంటుంది. ఎక్కడ లోటుపాటు జరుగుతుందంటే అనేక లోపాలు ఉంటుంటాయి. చాలా మటుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఒకటి నేను ఈరోజు ఒకటి గమనించాను. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అది సంవత్సరంన్నర అయిపోయింది, ఈ వేళకి ఫినిషింగ్ అయిపోవాలి. కానీ ఈ ఇల్లు ఈ ప్లాస్టింగ్ని చూశారు కదా, ఈ ప్లాస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. 4 months 5 months అవుతున్నది. సుమారుగా డిసెంబరు నాటికి మనకి ప్లాస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. అయితే ఈ ప్లాస్టింగ్ వర్క్ జరిగేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి. అవసరం లేదు, కొంతమంది అంటారు ఇవన్నీ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇవన్నీ నేను పెట్టేది యజమాని కోసం పెడుతున్నాను, వేరే వాళ్ళ కోసం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ప్లాస్టింగ్ జరిగేటప్పుడు మాల్ కొడతారు. మాల్ కొట్టినప్పుడు ఎక్స్ట్రా మాల్ అంతా కింద పడుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎక్స్ట్రా మాల్ అంతా కింద పడుతూ ఉంటుంది. ఇదేం చేస్తామంటే మనం మేస్త్రులు కానీ మనకు వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చివరిలో ఇల్లంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్లో ఇదంతా తీయించేసేసి మంచిగా బండే ఇద్దాం సార్ అంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుంటే ఇక్కడ చూసారు లేదో ఇంటి లోపల బండలు వేయలేదు, ఇంకా ఇంటి లోపల బండలు వేయలేదు. ఇంటి లోపల బండలు వేయకుండా ఈ బయట ప్లాస్టింగ్ మాల్ అంతా పడటం వలన దక్షిణ భాగం అంతా కూడా హైట్ అయిపోతున్నది. ఇక్కడ చూసారు, ఇక్కడ ఈవెన్ ఆగ్నేయం కూడాను మొత్తం ఫ్లోర్ అంతా హైట్ అయింది. దీని మీద ప్లాస్టింగ్ చేస్తే ఇది ఒక ఫినిషింగ్ అయిపోయేది. కానీ దక్షిణ భాగం అంతా హైట్ అయ్యి ఇల్లంతా గుంటలోకి వెళ్ళింది. ఎందుకంటే ఇది బండలు వేయటం చివరిలో వేయాలి. ఈ ప్లాస్టింగ్ పడ్డ మాలంతా పైన పేరుకుపోతుంది. పేరుకుపోయి మొత్తం ఒక 1.5-2 ఇంచ్ పైన మెరకు వచ్చేస్తున్నది. ఇక్కడ గమనించలేదు. ఈవెన్ ఆ విధంగా చూస్తే ఆగ్నేయ భాగం ఏమో మెరకు వచ్చింది, నైరుత్యమో కిందకి దిగుతున్నది. వెళ్ళే కొద్దీ కిందకి దిగుతుంది. సో ఈ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే గృహం లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దక్షిణం హైట్ అయింది, ఇల్లు కిందకి వెళ్ళింది. దీని పరిష్కారం ఏంది? ఎప్పుడు పడ్డమాలు అప్పుడు ఇమీడియట్గా క్లీన్ చేస్తూ ఉంటే ఆ ఇబ్బంది ఉండేది కాదు. అట్లా కాకుండా చివరిలో బండలు వేస్తాం కదా, అప్పుడు మనకు మెరకు వస్తుందని అనుకుంటే ఇట్లా లేట్ అవుతుంటాయి. ఇది అందరం కూడా గమనించాలి. ఇల్లు లేట్ అవడానికి ఇంటి ప్లాస్టింగ్ చేసే వ్యవస్థ కొంత కారణం అవుతుంది. జై శ్రీమన్నారాయణ.